హాయ్ హలో మై సబ్స్క్రైబర్స్. ఈరోజు మనం బ్రెడ్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా అండి. ముందుగా బ్రెడ్ అంతా సన్నగా ముక్కలుగా తరిగేసి ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలండి. తర్వాత చక్కెర వేసి 1 కప్ చక్కెర వేసేసి వాటర్ వేసి బాగా బాయిల్ చేయాలండి. ఇలా మొత్తం వాటర్ అంతా బాగా బాయిల్ అయిన తర్వాత షుగరు వాటర్ మొత్తం కరిగిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలాచీ వేసుకోవాలి. ఇలాచీ వేసేసి బాగా ఇట్లా బాయిల్ చేసుకోవాలి. మూత పెట్టేసి బాయిల్ చేయాలి. ఇప్పుడు ఇలాచీ మొత్తం బాగా బాయిల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని వేసుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం బ్రెడ్ వేసేసి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి. చూసారు కదండి, మొత్తం ఎంత బాగా కలిసిపోయిందో. ఇలా మొత్తం అంతా ప్యాన్ కంటుకోకుండా మొత్తం సపరేట్ అయ్యేంత విధంగా కలుపుకుంటానే ఉండి ఫ్రై చేసుకోవాలి బాగా. అసలు ప్యాన్ కొద్దిగా కూడా తాకకూడదు. చూసారు కదా, ఇలా మొత్తం దగ్గర పడే విధంగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా కాస్తంత నెయ్యి వేయాలి. కాస్తన్ని జీడిపప్పు, 2 ద్రాక్ష వేసేసి బాగా మిక్స్ చేయాలండి. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం అంతా ఎలా దగ్గర పడిపోయిందో, కొద్దిగా కూడా ప్యాన్ కంటుకోకుండా. ఇది బాగా సూపర్గా తయారైపోయినట్లు. ఇట్లా ఉంటే అంతా రెడీ అయిపోయినట్లు. ఇంకా స్టవ్ కట్టేసి సర్వ్ చేసుకొని తింటే టేస్టీకరమైన బ్రెడ్ హల్వా రెడీ అయిపోయినట్లే ఫ్రెండ్స్. చూసారు కదండి, రుచికరమైన బ్రెడ్ హల్వా తయారైపోయింది. పట్టుకుంటే చేయి జారిపోతుందండి. చూడండి, పట్టుకుంటే చాలు జారిపోతుంటుంది. అంటే అంత సూపర్గా ఉంటుంది. తొందరగా మీరు కూడా తయారు చేసేసుకోండి, తినేయండి. అలాగే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని నొక్కండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.